హలో ఎవ్రీబడి. అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో నిజమైన అందం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మన దేహ సౌందర్యమే సౌందర్యమా? కాదు. సౌందర్య అన్ని చోట్ల ఉంది. ప్రతి ఒక్క చోట ఉంది. ప్రకృతిలో ఉంది. నీలాకాశం, నక్షత్రాలు, చందామామ, సూర్య పుట్టడం అండ్ సన్‌సెట్, సన్‌రైజ్, చెట్లు, పుట్లు, గ్రీనరీ, పారే నదులు, ఫాల్స్ ఉంటాయి గదా! అవి. ప్రతి ఒక్క చోట అందం అనేది ప్రతి ఒక్క ఇంచు, ఇంచు, కణ, కణ, అణు, అణులోనూ కూడా ఉంది. 7 రెయిన్‌బో కలర్స్, ప్రాణులు, పక్షులు, బ్యూటిఫుల్ ప్లేసెస్, అక్కడ వాళ్ళు ధరించే వేషభూషణాలు, పంచభూతాలు, సుందరమైన సృష్టి. సృష్టి అణు అణులో, కణ కణంలో కూడా అందం, సౌందర్యం అనేది దాగి ఉంది. కానీ చూసే కళ్ళు మనకుండాలి. అప్పుడు మాత్రమే అన్ని చోట్ల ఉన్న సౌందర్యం అనేది మనం చూడొచ్చు. దాన్ని ఆనందంగా ఆస్వాదించొచ్చు. జస్ట్ ఉదాహరణ చెప్పాలి అంటే, బయట చల్లటి గాలిలో బ్లూ స్కై, నీలి ఆకాశాన్ని అలా చూస్తూ, ఊరికే ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇట్ ఈస్ ద బ్యూటీ. దాంట్లోనూ ఉండే అందం ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల ముందు ఇది కూడా ఒక అందం అనేది నాకు కూడా తెలియదు. అది నేను అనుభవిస్తూ, అనుభవిస్తూ దాన్ని చూస్తూ ప్రతిరోజు నేను బయట వాక్ చేసేటప్పుడు నీలాకాశం దాంట్లో ఇక్కడ ట్రీస్ ఉంటాయి గదా! కోకోనట్ ట్రీ. ఆహ్, అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్లూ స్కై బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కోకోనట్ ట్రీ. ఓయ్ గాడ్! అది చూస్తూ అలా నిలబడిపోతాను. ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఉదాహరణకి చెప్తున్నాను. వాక్ చేసేటప్పుడు ఆ చల్లటి గాలి మైకి ఒంటికి తాగుతూ అలా వెళ్తుంది. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా అందం అలా దాగి ఉందండి. నెక్స్టు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా అందం ఉంది. మనం ఉపయోగించే ప్రతి వస్తులోనూ కూడా సౌందర్యం ఉంది. మన మాట, మన బిహేవియర్, మన బుద్ధి, మన గుణాలు, మన దేహ సౌందర్యం అన్నిట్లోనూ కూడా అందం, సౌందర్యం దాగి ఉంది. కానీ అందరూ కూడా దేహ సౌందర్యం మాత్రమే అందం అని అనుకుంటున్నారు కాబట్టి, జీవితాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. మెయిన్‌లీ చూడ్డానికి అమ్మాయి గాని, అబ్బాయి గాని అందంగా ఉన్నారు అని అదే ప్రేమ అని కన్‌ఫ్యూజ్ అయ్యి పెళ్లి వరకు వెళ్ళిపోతారు కాబట్టి, చాలా మంది లవ్ స్టోరీస్, లవ్ మ్యారేజెస్ అయినంత త్వరగా డివోర్స్ అవుతున్నాయని ఎవరో ఒక లాయర్‌ది ఒక రీల్స్ చూస్తున్నాను. చాలా కొత్త జనరేషన్ వాళ్ళు చాలా లవ్ మ్యారేజెస్ వాళ్ళు ఇంట్లోను కూడా ఒప్పుకొని పెళ్లి చేసిన వాళ్ళే డైవోర్స్ కేసెస్ నేనెక్కువ చూస్తున్నాను అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు షాక్ అయింది రియల్లీ. మేబీ దేహ సౌందర్యమే అన్నీ అని అనుకోని, ఆ అట్రాక్షన్, ఇన్‌ఫాచ్యుయేషన్‌నే రియల్ లవ్ అనుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లనే ఈ లవ్ ఫెయిల్యూర్స్ అండ్ లవ్ లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా డివోర్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. మెయిన్‌లీ ఆమె చెప్పింది షీ ఈస్ ఎ లాయర్, షీ ఈస్ ఎ ప్రొఫెషనిస్ట్. ఆమె చెప్పింది అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజెస్‌లో నేను చాలా డివోర్స్ బండిగా వస్తున్నాయి అని చెప్పినప్పుడు, నాకు కూడా షాక్ అయింది. ఎందుకు అని మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఈ ఆన్సర్ దొరికింది. దేహ సౌందర్యం అనేది ఆకర్షిస్తుందండి. ఆ ఆకర్షణనే ప్రేమ అనుకుంటే, అది కొన్ని ఏళ్లల్లో లేకపోతే కొన్ని నెలల్లో ఎంతవరకు ఆ సౌందర్యం మీద మోహం ఉంటుందో, అది షేడ్ అయ్యేంత వరకు. ఆ తర్వాత అది జస్ట్ గాన్ అంతే. మనసుల నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వయస్సవుతూ ఆ సౌందర్యం, ఆ అట్రాక్షన్ బాహ్య సౌందర్యం ఏముంది, అది ఎలా వెళ్ళిపోతుందో,
అప్పుడు ఆ అట్రాక్షన్ ప్రేమ అనుకోని కన్‌ఫ్యూజ్ అయిన ఆ కన్‌ఫ్యూజన్ కూడా వెళ్ళిపోతుంది. అందుకే లవ్ ఫెయిల్యూర్స్, డివోర్స్ ఎక్కువవుతున్నాయి. ఈవెన్ అరేంజ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ దాంట్లో కొంతకాలం వరకు మాత్రమే స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో 1 ఇయర్, 2 ఇయర్ మాత్రమే ఆ ప్రేమ, అట్రాక్షన్ అవన్నీ ఉంటుంది. ఆ తర్వాత నా మీద నా భర్తకి గాని, భార్యకి గాని ఇంట్రెస్ట్ లేదు. నా నుంచి దూరంగా ఉంటారు అనే ప్రాబ్లమ్ పెళ్లిలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువున్నాయి. కొంతమంది డివోర్స్ తీసుకుంటున్నారు. కొంతమంది మన సాంప్రదాయాలకి కట్టుబడి సమాజానికి భయపడో తోడుగా ఉంటున్నారు. కానీ వాళ్ళ పెళ్ళిలో ఆ ప్రేమ, ఆకర్షణ అనేది లేదు. దాన్ని ఎలా సరిచేసుకోవాలి ముందుకు చెప్తాను. నిజమైన సౌందర్యం అంటే మనలో ఉన్న మంచి మంచి గుణాలండి. మన విద్య, మన జ్ఞాన, మన కళ, మన సంపాదన, మన ఇన్‌కమ్ ప్రతి ఒక్క విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము అనేది కూడా ఒక సౌందర్యమే. అది కూడా మన గుణం. ఎలాంటి కష్టం వచ్చినా కూడా స్ట్రాంగ్‌గా నిలబడే ఒక ధైర్యం. పట్టుదలతో నిలబడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే సాహసం. అందరిని కూడా సమాన దృష్టితో చూసే ఒక దృష్టి. అందరిని గౌరవించడం. నిష్కల్మషమైన అన్‌కండిషనల్ ప్రేమ, కరుణ, వాత్సల్యం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ నుంచి, ఆ బాధ నుంచి, నొప్పి నుంచి బయటకొచ్చి ఎప్పుడు నవ్వుతూ ఉండడం, మనం నవ్వుతూ ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నవ్వించడం. నవ్వుతూ ఉండేటట్టుగా చూసుకోవడం. మనం ఎప్పుడూ నేర్చుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి పాఠాలు, మంచి మంచి విషయాలు నేర్పడం. మనం వృద్ధి చెందుతూ, సమృద్ధి చెందుతూ వేరే వాళ్ళకి కూడా అలా ఎదగడానికి సహాయం చేయడం. వాళ్ళు వెళ్ళే దారి సరిగ్గా వాళ్ళకి దారి చూపించడం, గైడ్ చేయడం. దానికి ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా! మనం నేర్చుకున్నది మన నెక్స్ట్ జనరేషన్‌కి, మన ఫ్రెండ్స్‌కి, మన ఫ్యామిలీస్‌కి ఆ దారి చూపించడం. మనం ఫైనాన్షియల్‌గా, బుద్ధిలో, జ్ఞానంలో, గుణంలో అన్నిట్లోనూ ఎదుగుతూ మన వాళ్ళని కూడా ఎదగడానికి హెల్ప్ చేయడం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన సమాజంలో ఉన్న వాళ్ళకి కూడా ఎదగడానికి హెల్ప్ చేయడం. టోటలీ ఒక సుందరమైన పవిత్ర ఆత్మ అవుతాం కదా! అదే నిజమైన సౌందర్యం అంటే అదే. కానీ ఇది ఆంతరిక సౌందర్యం. ఇది ఒకటి బాగుంటే చాలా? నో. అయితే దేహ సౌందర్యానికి విలువ లేదా? ఖచ్చితంగా ఉంది. మన లోపల నుంచి మనం ఎంత యాస్ ఎ బ్యూటిఫుల్ సోల్ మన ఎనర్జీ లెవెల్స్‌ని షిఫ్ట్ చేసుకుంటూ, మన లోపల ఉన్న నెగటివిటీ అంతా బయటకి తీసేస్తూ, మంచి మంచి గుణాలు ఎలా పెంచుకుంటూ పోతామో, మన ఓరాలో ఆ ఒక అట్రాక్షన్ అనేది, ఆ ఒక అందం అనేది మన లోపల నుంచి బయటకు రావడం స్టార్ట్ అయినప్పుడు, అది మన దేహ సౌందర్యంలో కూడా కనిపిస్తుంది. అయితే దేహ సౌందర్యం అనేది ఎంత ముఖ్యం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు భార్యాభర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు అమ్మా, నాన్న కష్టపడి పనిచేసి టయర్డ్‌గా ఇంటికొచ్చారు. అప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళ పిల్లల మొహం చూస్తేనే వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ టయర్డ్‌నెస్ అన్నీ పోయి పిల్లలతో వాళ్ళ నవ్వు ముద్దుగా ఉన్న వాళ్ళ మొహం చూస్తూ, వాళ్ళ నవ్వు చూస్తూ వాళ్ళు కూడా ఆ స్ట్రెస్‌ని, ఆ ఒక ఆహ్, టైర్డ్‌నెస్‌ని మర్చిపోయి వాళ్ళ ముఖంలో కూడా ఒక నవ్వొస్తుంది గదా! నెక్స్టు భర్త ఇంటికి వచ్చినప్పుడు బయట ఎంత పనిలో ఎంత టైర్డ్‌నెస్ ఉంటుందో, ఆ ట్రాఫిక్ అది ఇది అంతా చూసుకుంటూ ఇంటికొచ్చినప్పుడు నవ్వుతూ భార్య తలుపు తీసి తను నవ్వుతూ భర్తని మాట్లాడించింది అంటే భర్తకి అంతకంటే ఒక ఆనందం, సంతోషం అనేది ఇంకొకటి ఉండదు. అలాగే భార్యకి కూడానండి. వాళ్ళు కూడా
వాళ్ళు బయట వర్క్ చేస్తున్నా కూడా, ఇంట్లో ఉంటున్నా గూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, భర్త కూడా ఎప్పుడు నవ్వుతూ భార్యతో మాట్లాడుతూ ఉంటే రియల్లీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఒకరిని చూసి ఒకరు ఆనందం పడాలి అంటే దేహ సౌందర్యం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. కానీ దేహ సౌందర్యమే అన్నీ కాదు. కానీ దేహ సౌందర్యం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు క్లీన్‌గా డ్రెస్ చేసుకుంటూ, అందంగా తయారయ్యి, నవ్వుతూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ వైబ్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. దానికి మన దేహ సౌందర్యం అనేది హెల్ప్ అవుతుంది. భార్యాభర్తల మధ్య ఒక సంబంధం ఎలా ఉండాలి తెలుసా? ఒక పెళ్ళయ్యి 50 ఏళ్ళయిపోయింది. అప్పుడు అందంగా తయారైన భార్యాభర్త ఒకరినొకరు చూసుకుంటూ, భర్త ఒక చిలిపి దృష్టితో భార్యని చూసినప్పుడు, అంత వయస్సులోను కూడా అప్పుడు భార్య సిగ్గుతో ఆహ్, ఆహ్, అద్ ఆ దృష్టి మీనింగ్ ఏంటి తెలుసుకున్న తర్వాత సిగ్గుతో తలదించుతుంది గదా! ఆ వయసులో కూడా భార్య అంత వయసైన తర్వాత కూడా మీ మధ్య అలాంటి అట్రాక్షన్ ఉంటే అది నిజమైన కాపురం. దానికి భార్యాభర్తల మధ్య మెయిన్ ఈ యొక్క అట్రాక్షన్ ఇన్ రావడానికి దేహ సౌందర్యం అనేది చాలా మంచి ఒక బాండ్ క్రియేట్ చేస్తుంది దేహ సౌందర్యం అనేది. నెక్స్ట్ వచ్చి మనం ఇంట్లో ఉంటున్నామని పాత నైటీలు, పాత పంచెలు, టీ షర్టు, ట్రాక్ ప్యాంట్స్ ఇవన్నీ యూజ్ చేయడం ఇంక ముందు ఆపేయండి. ఎందుకంటే ఇవన్నీ రాత్రి వేసుకోవడం అనేది ఉండేది. ఎందుకంటే నైటీ అంటే ఏంటి? నైట్ వేసుకునే డ్రెస్ అని. ట్రాక్ ప్యాంట్, నైట్ సూట్ అని ఎందుకంటారు? అవన్నీ రాత్రి వేసుకునే బట్టలు. ఎప్పుడూ కూడా రోజు లేచిన తర్వాత మంచిగా స్నానం చేసుకోండి. మంచిగా ఐరన్ చేసిన బట్టలు వేసుకోండి. మీరు ఇంట్లో ఉన్నా కూడా ఈ అలవాటు చేసుకోండి. నైట్ పడుకునేటప్పుడు మీ నైట్ సూటు, నైటీస్ మీరు ఏ డ్రెస్ కంఫర్ట్‌లో ఉంటారో అలాంటి బట్టలు వేసుకోండి. ఇంట్లో ఉన్నాము అని ఎలా అంటే అలా ఉండడం వలన దరిద్ర లక్ష్మిని అట్రాక్ట్ చేస్తారు. అప్పుడు మీరు అనుకున్నది ఎప్పుడు ఏది సాధించలేరు. నేను చెప్పినట్టు మంచిగా డ్రెస్ చేసుకుంటూ మీ ఇన్నర్ బ్యూటీని కూడా హీల్ చేసుకుంటూ మీ ఔటర్ బ్యూటీ మీద కూడా మీరు వర్క్ చేసినప్పుడు మహాలక్ష్మి ఒక అబండెన్స్ ఎనర్జీని, సమృద్ధి ఎనర్జీని, మహాలక్ష్మి ఆ శక్తిని ఆహ్వానం చేస్తారు. ఇలా మీరు తయారవ్వడం వలన. అప్పుడు మీ లైఫ్‌లో నుంచి దారిద్ర్య లక్ష్మి ఎగ్జిట్ తీసుకొని మహాలక్ష్మి ఎంట్రీ అవుతుంది. దానికి మీరనుకున్నది సాధించడానికి, మీ ఆరోగ్యానికి, మీ మీ లైఫ్‌లో ఏ లెవెల్‌లో మీ ఆరోగ్యం, సంతోషం, సంతానం, పెళ్లి, పిల్లలు వాటెవర్ ఫైనాన్షియల్ ఆహ్, గ్రోత్ ఏదైనా సాధించాలి అంటే, ఈ ఒక్క క్లెన్లీనెస్ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా క్లీన్‌గా ఉండండి. నీట్‌గా తయారవ్వండి. కాళ్ళు గోటి నుంచి హెయిర్ మన వెంట్రుకలున్నాయి కదా! అంతవరకు హోల్ బాడీ క్లీన్‌గా పెట్టుకోవాలి. ఎప్పుడూ టైమ్‌కి నెయిల్స్ కట్ చేస్తూ, దాన్ని క్లీన్ చేస్తూ, షేప్ చేస్తూ, డిజైన్‌గా నెయిల్ పాలిష్ అయినంత న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. నెయిల్ కేర్ చేయండి, హెయిర్ కేర్ చేయండి, స్కిన్ కేర్ చేయండి. అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్సే వాడండి. మేకప్ చేసుకోవడం అంటే భూతల్లా ఇంత క్రీము, అంత పౌడర్ వేసుకొని అలాంటిది కాదండి. న్యాచురల్‌గా మన బాడీని ఎంత హెల్తీగా చేసుకోవాలి అంటే, మన బాడీ లోపల నుంచి హెల్తీగా ఉంటే, అది బయట కూడా మన స్కిన్‌లో కనిపిస్తుంది. హెల్తీ స్కిన్, మంచి జో లైన్, ఆహ్, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. మంచిగా ఏ భోజనం తీసుకోవాలో మంచి ఆహారం తీసుకోండి. మెడిటేషను, వాకింగు అన్ని మంచి అలవాట్లు చేసుకోండి.
దాని నుంచి న్యాచురల్లీ దేహ సౌందర్యం భగవంతుడు మనకి సౌందర్యం అనే వరం ఇచ్చారు గదా! అది రియల్ మన బ్యూటీ అనేది బయటకొస్తుంది. నేను పై పైన చెప్పాను కదా! మన ఆంతరిక సౌందర్యం ఏంటి అనేది. అవన్నీ మంచిగా లోపల నుంచి చేసుకుంటే అది ఆటోమేటికల్లీ బయట కూడా అది వస్తుంది. ఆ న్యాచురల్ బ్యూటీకి ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది రియల్ బ్యూటీ. ఈ అట్రాక్షన్ అనేది భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఉండాలి. ఈవెన్ మన ఒక డ్రెసింగ్ సెన్స్ ఎలా ఉండాలి అంటే, కాలానికి తగినట్టుగా ఉండాలి. పెళ్ళిలు, ఆహ్, పండగలు, మంచి ట్రెడిషనల్ టైమ్స్ అన్నప్పుడు, మంచి ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకోండి. అందంగా తయారవ్వండి. అమ్మాయిలందరూ కూడా సరస్వతి, లక్ష్మి, పార్వతి రూపంలా అనిపించాలి. అబ్బాయిలు కూడా మంచి ఆహ్, ఆహ్, షర్ట్, పంచె అండ్ కుర్తా అలాంటి ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకోండి. మంచి మంచి అకేషన్స్, ట్రెడిషనల్ టైమ్ ఉన్నప్పుడు దేవస్థానానికి వెళ్ళేటప్పుడు అప్పుడు మీరు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆ ఎనర్జీలో కనిపిస్తారు. అమ్మాయిలు చీరలో ఎంత అందంగా ఉంటారో అబ్బాయిలు కూడా పంచ, షర్ట్, కుర్తాస్ దాంట్లో కూడా అబ్బాయిలు కూడా అంత అందంగా ఉంటారు. అదే స్కూలు, కాలేజు, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మీ ఫార్మల్స్, యూనిఫార్మ్స్ ట్రిప్స్ అంతా వెళ్ళేటప్పుడు టీ షర్ట్స్ ఆహ్, ఇప్పుడు మోడర్న్‌గా ఏవుందో అవన్నీ మంచిగా వేసుకోండి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా అందరూ కూడా. అకేషన్‌కి తగినట్టుగా మన డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఈవెన్ అమ్మాయిలు కొంచెం డీప్ బ్లౌజ్ వేసుకుంటే దానికి అయ్యో! ఇంత డీప్ డ్రెస్ వేసుకుంటావా? ఇంత డీప్ వేసుకుంటావా బ్లౌజు? అలా అని కొంచెం స్కర్ట్, హాఫ్ స్కర్ట్ అంతా వేసుకుంటే, కొంచెం కాళ్ళు కనబడితే ఇంత చిన్న బట్టలు వేసుకున్న అలాంటి ఓవర్ డ్రామాలు ఎవరైనా చేస్తూ ఉంటే దానికి కేర్ చేయకండి. మినిమమ్ కాలానికి కొంతమంది అబ్బాయిలకి ఆహ్, మగవాళ్ళకి నా భార్య, నా 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 పోరి ఎప్పుడు కూడా కొంచెం కాలానికి తగినట్టుగా మోడర్న్‌గా కూడా ఉండాలి అనే ఆశ ఉంటుంది. మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మీ అబ్బాయికి, మీ భర్తకి నచ్చాలి. అలా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి అమ్మాయిలది స్పెషల్లీ చెప్తున్నాను. అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి అంటే, మిమ్మల్ని మీరు పెళ్లి కాని అమ్మాయిలంటే, ఇలాంటి అమ్మాయి ఈ అమ్మాయే నాకు భార్యగా దొరికితే నా అదృష్టం అని అబ్బాయిలనుకోవాలి. అలా ఉండాలి. పెళ్లి అయిన ఆడవాళ్ళంటే ఇది ఆహ్, సంసారస్తుల ఆడది అని గౌరవంతో చేయెత్తి దండం పెట్టాలి. అలా ఉండాలి ఎప్పుడు ఆడదాని డ్రెస్సింగ్ సెన్స్ అనేది. కాలానికి తగ్గినట్టుగా కొంచెం మోడర్న్‌గా ఉండాలి. అల్ట్రా మోడర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని స్కిన్ షో చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా స్కిన్ షో చేయకండి. మంచిగా ఒంటి నిండుగా బట్టలు వేసుకోండి. అప్పుడు నిజంగా అబ్బాయిలు గాని, మీ భర్త గాని రియల్లీ నార్మల్లీ అట్రాక్ట్ అవుతారు. దట్ ఈస్ రియల్ బ్యూటీ. మనం భారతీయులమండి. ఈ గడ్డిలో పుట్టాం. ఈ మట్టిలో పుట్టాం. మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనల్ని వీళ్ళు భారతీయులు అని మనల్ని ఐడెంటిఫై చేయాలి. మన ఒక డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మన బిహేవియర్ కానీ అన్నీ కూడా మన దేశాన్ని రిప్రజెంట్ చేసేలా ఉండాలి. మన డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడూ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉండాలి. అంటే నార్మల్ నార్మల్‌గా సింపుల్ మేకప్ వేసుకోండి. సింపుల్ ఒక క్రీము, సింపుల్‌గా కొంచెం పౌడర్, కొంచెం హైబ్రో నీట్‌గా హైబ్రో దిద్దుకోండి. కొంచెం లైట్‌గా కాజల్, ఆహ్, హై డార్క్ లిప్‌స్టిక్స్ వేయకండి. లైట్ కలర్ లిప్ బాల్మ్స్ వేసుకోండి. సింపుల్‌గా ఉంటుంది మేకప్ అండ్ మీరు చాలా అందంగా కనపడతారు. అబ్బాయిలు కూడా ఎప్పుడు కూడా మీరు కూడా ట్రెడిషన్‌కి, ఆ అకేషన్స్‌కి తగినట్టుగా మంచిగా డ్రెస్ చేసుకోండి. ఎందుకంటే అమ్మాయిలకి, అబ్బాయిలకి, భర్తకి భార్య అందంగా కనపడాలి అని ఎలా ఉంటుందో, అమ్మాయిలకి, భార్యలకి కూడా నా నా పోరుడు, నా భర్త అందంగా కనపడాలి అని అమ్మాయిలకి కూడా ఉంటుంది. సో
ఇది దేహ సౌందర్యమే అన్నీ అందం కాదు. కానీ దేహ సౌందర్యం కూడా చాలా చాలా ముఖ్యం. మన ఆంతరిక సౌందర్యాన్ని మనం అందంగా చేసుకుంటే అది మన దేహంలో కూడా కనిపిస్తుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎక్సర్‌సైజు, డయెట్టు అవన్నీ చేసుకుంటూ ఇది నిజమైన అందం అంటే. ఈ వీడియో మీకెలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.